అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమస్య సాధారణమైన సమస్య, అతి స్థానిక సమస్య, అతి చిన్న సమస్య. ఇద్దరి మధ్య వివాదం అంత రావాల్సిన అవసరమే లేదు. ఆర్టీపీపీ ప్లయాసు రెండు రకాలు, డ్రై ప్లయాసు, వెట్ ప్లయాసు. డ్రై ప్లయాసు రోజుకు 4000 టన్నులు మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది. 14 రకాల కంపెనీలు 416 రూపాయలు రేటుతో తీసుకొని పోతారు. ఎక్కడ సమస్య రాలే. మరొకటి వెట్ ప్లయాసు, కాంపౌండ్ వాళ్ళు బయట, అది పాండులో ఒక గుంతలో పడుతుంది. అది ఫ్రీ, లోకల్ అవసరాలకు, రోడ్ల అవసరాలకు, కొందరు ఫ్యాక్టరీల అవసరాలకు. ఆ విధంగా జరిగేది. ల్యాండ్ లూజర్సు మేము స్థానికులము. దాని మీద పిఎం ఈజీపీ స్కీమ్ కానీ మేము ముద్రా లోన్ కింద కానీ తెచ్చుకునే ఫ్యాక్టరీలకు తోలుకుంటామని వాళ్ళు, లేదు నేను సరుకు దూరంగా ఎక్కడికో తీసుకుపోతానని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దానికి ఒక పెద్ద బహిరంగ లేఖ, శాంతాడంతా లేఖ సీఎం గారు పిలిస్తే రాలేదు. వస్తే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి సవివరంగా నేను మా భూపేశ్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీకు చెప్పేదంతా అక్కడికి చెప్పినాం. డెసిషన్కి ఆయనకు వదిలిపెట్టినాం. ఆయన 4వసారి ముఖ్యమంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలిచినామని, గతంలో 3 సార్లు గెలిచినని నాకు పూర్తి అవగాహన ఉంది. ఆయనకు లెటర్ రాసిన వాడు రావాలి కదా, పిలిస్తే స్వయంగా రాలేదు. ఆ విషయం చెప్పినాం. ఆయన ఫోన్లో మాట్లాడతాడా, మరొకటి మాట్లాడతాడా, జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కూడా కనుక్కోవచ్చు. మీకు అందరి ఛానల్ వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు ఏం జరిగేది, నిజాలు ఏందని. అక్కడ మీ స్థానిక ఛానల్స్ ఉంటాయి. ప్లయాస్ అంటే ఏంది, డ్రైయాస్, వెట్ డ్రైయాస్ ఏంది, డ్రై ప్లయాస్ ఏంది అని తెలుసుకోవచ్చు. ఇది ఖరీదు కాంది, స్థానిక అవసరాలకే సరిపడంలే. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు ఉంది. మా స్థానికులము మేము ల్యాండ్ లూజర్స్ అని హైకోర్టు కూడా పోయినారు. హైకోర్టులో కూడా మళ్ళీ 5వ తేదీకి వాయిదా పడింది. అవకాశం వాళ్ళకి కలిగేయాలా. ఉద్యోగం అంటే డైరెక్ట్ జాబు. దాదాపు 300 మందికి ఇంకా ఉద్యోగ అవకాశాలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కోర్టుకు పోయినారు. అదే కాకుండా ఇది ఉపాధి, ఇది ట్రాన్స్పోర్ట్ ఉపాధి. ప్లస్ దాన్ని అడ్డపెట్టి ప్లయాస్ బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు. మాకే అవసరం ఉంటే అందులో అది వాటర్ ఉంటుంది. వాటర్తో అంత దూరం తీసుకుపోతే రోడ్లు కూడా పాడవుతున్నాయి. దాంట్లో భాగంగా మేము కొంత సప్లై చేసుకుంటామని వాళ్ళు అడుగుతారు. వాళ్ళకు సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేగా నాకుంది, ప్రభుత్వానికి కూడా ఉంది. స్థానిక అవసరాలకు తర్వాతనే, స్థానికులకు తర్వాతనే మరొకరికి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతా సామరస్యంగా సీఎం గారికి సౌకర్యంగా 10 నిమిషాలు చర్చ జరిగింది, చెప్పినాం. ఆటోమేటిక్గా సీఎం గారు సీనియరు, ఏ స్మాల్ డెసిషన్ మాట్లాడతాడు. మేము చెప్పినాం, ఆయనతో కనుక్కుంటాడు. ఒకవేళ ఆయన రాలే కూడా కనుక్కొని చెప్పగలడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. అందరితో కనుక్కొని ఫైనల్ సొల్యూషన్ చెప్పగలడు. కాబట్టి ఆయనకు వదిలిపెట్టాం. ఇరు వర్గాల వాదన జరగాలి కదా. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, లోకాయుక్త కానీ ఇద్దరు వర్గాల వాదన జరిగితే మేము మా వివరం చెప్పినాం. ఆయన వివరణ ఆయన కనుక్కోగలడు. ఆయన రాకున్నా కూడా అక్కడ డిపార్ట్మెంట్ ఉంది, జెన్కో ఉంది, కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. లోకల్ పోలీస్తో జరిగేది ఏంది కనుక్కొని డెసిషన్ తీసుకుంటాడు. 4000 టన్నులు వెట్ ప్లయాసు అంటే తడి ప్లయాసు, 4000 టన్నులు డ్రై ప్లయాసు. డ్రై ప్లయాసును 416 రూపాయలు మెట్రిక్ టన్నుతో రోజు వివిధ ఫ్యాక్టరీలు కొంటున్నారు. ఇది ఫ్రీగా పోయేది. ఇది స్థానిక అవసరం తర్వాతనే. ఈ వెట్ ప్లయాసు స్థానిక అవసరాలకు. ఆయన ఇదంతా నేను సార్ రోజు వంతాడు సరుకు మా ప్లాంట్కు తోలుకుంటాడు అంటాడు. అది కాని పని కదా. ఆదాయం కోసం కూడా చేస్తున్నారు. అదే ఆదాయం కాదు, అతనికి అక్కడ వాళ్ళ మధ్య సామరస్యమో మరొకటి అది ఆయన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.